ఓం శాంతి 22/3/1986 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. సుఖము, శాంతి మరియు సంతోషములకు ఆధారం పవిత్రత. ఈరోజు బాప్దాదా నలువైపులా ఉన్న తమ హోలీనెస్ మరియు హ్యాపీనెస్, పవిత్రత, సంతోషము కల పిల్లలందరినీ చూస్తూ ఉన్నారు. ఇంత పెద్ద సంఘటిత రూపంలో హోలీ మరియు హ్యాపీ, ఈ రెండు విశేషతలు కలవారు ఈ మొత్తం డ్రామాలో ఇంత పెద్ద సభ కానీ లేక ఇంత పెద్ద సంఖ్య కానీ మరేది ఉండడం జరగదు. ఈ రోజుల్లో ఎవరికైనా హైనెస్, ఉన్నతత్వము మరియు హోలీనెస్ అనే టైటిల్ని ఇస్తారు కూడా. కానీ ప్రత్యక్ష ప్రమాణ రూపంలో చూసినట్లయితే ఈ పవిత్రత, మహానతలు కనిపించవు. ఇంతమంది మహాన్ పవిత్రాత్మల సంఘటన ఇంకెక్కడైనా ఉండగలదా అన్న దానిని బాప్దాదా చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరిలో కేవలం కర్మల ద్వారానే కాకుండా మనస్సు, వాణి, కర్మలు మూడింటిలోనూ పవిత్రంగా అవ్వాల్సిందే అని ఈ దృఢ సంకల్పం ఉంది. ఇలా పవిత్రంగా అవ్వాలి అనేటటువంటి శ్రేష్ఠ దృఢ సంకల్పము బయట మరెక్కడా ఉండదు. అవినాశిగా ఉండదు, సహజంగా ఉండదు. మరి మీరందరూ పవిత్రతను ధారణ చేయటాన్ని ఎంత సహజంగా భావిస్తారు? ఎందుకంటే బాప్దాదా ద్వారా జ్ఞానం లభించింది మరియు జ్ఞానం యొక్క శక్తితో ఆత్మనైన నా అనాది మరియు ఆది స్వరూపం ఉన్నదే పవిత్రత అనే దానిని తెలుసుకున్నారు. ఎప్పుడైతే అనాది పరంధామ స్వరూపము, ఆది స్వరూపం, దేవతా స్వరూపం, పవిత్రంగా ఉండే స్వరూపం స్మృతి వచ్చిందో ఆ స్మృతి సమర్థంగా చేసి సహజ అనుభవాన్ని చేయిస్తూ ఉంది. మా వాస్తవిక స్వరూపం పవిత్రత అని తెలుసుకున్నారు. సాంగత్య దోషపు స్వరూపం అపవిత్రత కనుక వాస్తవికతను అలవర్చుకోవడం సహజమైపోయింది కదా. స్వధర్మము, స్వదేశము, స్వయం యొక్క తండ్రి మరియు స్వస్వరూపం, స్వకర్మ అన్నింటి జ్ఞానం లభించింది. స్వరూపం తెలుసు ఆత్మ జ్యోతి, స్వధర్మం శాంతి పవిత్రత, స్వదేశం శాంతిధామం, స్వతండ్రి శివబాబా, స్వకర్మ శ్రేష్ఠ కర్మ, ఈ జ్ఞానమంతా ఉంది. కనుక జ్ఞానం యొక్క శక్తి ద్వారా కష్టం అనేది అతి సహజమైపోయింది. ఈ రోజుల్లో మహాన్ ఆత్మలుగా పిలువబడేవారు ఏ విషయాన్ని అయితే అసంభవము అని భావిస్తారో, అసహజము అని కూడా భావిస్తారో, ఆ అసంభవాన్ని పవిత్రాత్మలైన మీరు ఎంత సహజంగా అనుభవం చేశారు? పవిత్రతను అలవర్చుకోవడం సహజమా లేక కష్టమా? పవిత్రత మా స్వస్వరూపము అని మొత్తం విశ్వం ముందు ఛాలెంజ్ చేసి చెప్పగలరు. పవిత్రత శక్తి కారణంగా ఎక్కడైతే పవిత్రత ఉంటుందో అక్కడ సుఖము మరియు శాంతి స్వతహాగానే ఉంటాయి. పవిత్రత పునాది, పవిత్రతను తల్లి అని అంటారు. మరియు సుఖము, శాంతి అనేవి పవిత్రతకు పిల్లలు కనుక ఎక్కడైతే పవిత్రత ఉంటుందో అక్కడ సుఖము, శాంతి స్వతహాగా ఉండనే ఉంటాయి. కనుక హ్యాపీగా కూడా ఉంటారు, ఎప్పుడు ఉదాసీనులుగా కాలేరు. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండే వారిగా ఉంటారు. ఎక్కడైతే హోలీ ఉంటుందో పవిత్రత, అక్కడ హ్యాపీ, సంతోషం కూడా తప్పకుండా ఉంటుంది. పవిత్రాత్మల లక్షణం సదా సంతోషంగా గడపడం. కావున ఎంత నిశ్చయ బుద్ధి కల పవిత్రాత్మలు కూర్చొని ఉన్నారు అని బాప్దాదా చూస్తూ ఉన్నారు. ప్రపంచంలోని వారు సుఖశాంతుల వెనుక పరుగులు తీస్తున్నారు. కానీ సుఖశాంతులకు పునాదియే పవిత్రత. ఈ పునాది గురించి తెలియదు కనుక పవిత్రత పునాది దృఢంగా లేని కారణంగా అల్పకాలం కొరకైతే సుఖము మరియు శాంతి ప్రాప్తిస్తుంది. కానీ ఇప్పుడిప్పుడే ఉంటుంది, ఇప్పుడిప్పుడే ఉండదు. కానీ సదాకాలపు సుఖశాంతుల ప్రాప్తి పవిత్రత లేకుండా అసంభవం. మీరు పునాదిని తమదిగా చేసుకున్నారు కనుక సుఖశాంతుల కొరకు పరుగులు పెట్టాల్సిన అవసరం ఉండదు. పవిత్రాత్మల వద్దకు సుఖశాంతులు వాటంతటవే స్వతహాగా వస్తాయి.
పిల్లలు తల్లి వద్దకు స్వతహాగానే వెళ్తారు కదా. ఎంతగా వారిని ఇతరులు వేరు చేసినా మళ్ళీ తల్లి వద్దకు తప్పకుండా వెళ్తారు. మరి సుఖశాంతులకు జనని పవిత్రత తల్లి. ఎక్కడైతే పవిత్రత ఉంటుందో అక్కడికి సుఖము, శాంతి, సంతోషములు స్వతహాగానే వస్తాయి. అప్పుడు మీరు ఎవరిగా అయ్యారు? నిశ్చింతపురి చక్రవర్తి. ఈ పాత ప్రపంచపు చక్రవర్తి కాదు, కానీ నిశ్చింతపురికి చక్రవర్తి. ఈ బ్రాహ్మణ పరివారము నిశ్చింతపురి అనగా సుఖపు ప్రపంచం. కనుక ఈ సుఖ ప్రపంచపు నిశ్చింతపురి చక్రవర్తిగా అయ్యారు. హిస్ హోలీనెస్ మహాశైలు కూడా కదా. కిరీటము ఉంది, సింహాసనం ఉంది, ఇంకేం తక్కువ ఉంది? ఎంత గొప్ప కిరీటం! ప్రకాశ కిరీటం పవిత్రతకు గుర్తు. మరియు బాప్దాదా హృదయ సింహాసన అధికారులు. మరి నిశ్చింతపురి చక్రవర్తుల కిరీటం కూడా అతీతమైనది, మరియు సింహాసనం కూడా అతీతమైనది, రాజ్యం కూడా అతీతంగా ఉంది. కావున చక్రవర్తులైన మీరు కూడా అతీతంగా ఉన్నారు. ఇంతగా పరుగులు పెడుతున్న నేటి మనుష్యాత్మలను చూసి బాప్దాదాకు పిల్లలపై జాలి కలుగుతుంది. ఎంత ప్రయత్నం చేస్తుంటారు? ప్రయత్నం అనగా పరుగులు పెట్టడం, కష్టపడడం కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. కానీ ప్రాప్తి ఏమిటి? సుఖం ఉన్న సుఖంతో పాటు ఏదో ఒక దుఃఖం కూడా కలిసి ఉంది. వేరే ఏమీ లేకపోయినా నేటి సుఖంతో పాటు చింత మరియు భయం, ఈ రెండు అయితే ఉండనే ఉన్నాయి. ఎక్కడైతే చింత ఉంటుందో అక్కడ ప్రశాంతత ఉండదు. ఎక్కడైతే భయం ఉంటుందో అక్కడ శాంతి ఉండదు. కనుక సుఖంతో పాటు ఈ దుఃఖము, అశాంతులకు గల కారణాలు ఉండనే ఉన్నాయి. మీ అందరికీ దుఃఖానికి కారణము మరియు నివారణ లభించాయి. ఇప్పుడు మీరు సమస్యలకు సమాధానమునిచ్చే సమాధాన స్వరూపులుగా అయ్యారు. మీతో ఆడుకునేందుకు సమస్యల ఆట బొమ్మలుగా అయి వస్తాయి. ఆడుకునేందుకు వస్తాయి, కానీ భయపెట్టేందుకు కాదు. గాబరా పడే వారైతే కాదు కదా. ఎక్కడైతే సర్వశక్తుల ఖజానా జన్మసిద్ధ అధికారికంగా అయిపోయిందో అక్కడ ఇక ఏమి లోటు ఉంది? నిండుగా ఉన్నారు కదా. మాస్టర్ సర్వశక్తివంతుల ముందు సమస్య అన్నదే లేదు. ఏనుగు కాలి క్రిందకు ఒకవేళ చీమ వచ్చినట్లయితే అది కనిపిస్తుందా? మరి ఈ సమస్యలు కూడా మహారథులైన మీ ముందు చీమ సమానమైనవి. ఆట అని అనుకుంటే సంతోషం ఉంటుంది. ఎంత పెద్ద విషయమైనా చిన్నదైపోతుంది. ఈ రోజుల్లో పిల్లలకి ఎటువంటి ఆటలను ఆడిస్తున్నారు? బుద్ధికి సంబంధించినవి ఆడిస్తూ ఉన్నారు. మామూలుగా పిల్లలను లెక్కలు వేయండి అని అంటే విసుక్కుంటారు, కానీ ఆటలా చేయిస్తే ఎంతో సంతోషంగా చేస్తారు. మరి మీ అందరికీ కూడా సమస్య అనేది చీమ సమానమైనది. ఎక్కడైతే పవిత్రత, సుఖశాంతుల శక్తి ఉంటుందో అక్కడ స్వప్నంలో కూడా దుఃఖము, అశాంతుల అల రాలేదు. ఈ దుఃఖము, అశాంతి శక్తిశాలి ఆత్మల ముందుకు రావటానికి ధైర్యం చేయలేవు. పవిత్ర ఆత్మలు సదా హర్షితంగా ఉండే ఆత్మలు. ఇది ఎల్లప్పుడూ స్మృతిలో పెట్టుకోండి. అనేక రకాల సమస్యల నుండి, భ్రమించడం నుండి, దుఃఖ అశాంతుల వల నుండి బయటపడి వచ్చారు. ఎందుకంటే దుఃఖం అనేది కేవలం ఒక్కటే రాదు. ఒక్క దుఃఖం వచ్చినా సరే అది వంశ సహితంగా వస్తుంది. కనుక ఆ వల నుండి బయటపడి వచ్చారు. ఇలా మిమ్మల్ని మీరు భాగ్యవంతులుగా భావిస్తారు కదా. ఈరోజు ఆస్ట్రేలియా వారు కూర్చొని ఉన్నారు. బాప్దాదా ఎల్లప్పుడూ ఆస్ట్రేలియా వారి సదాకాలపు తపస్య మరియు మహాదానితనం యొక్క విశేషతలను వర్ణిస్తారు. సదా సేవ పట్ల తపన అనే తపస్య అనేక ఆత్మలకు మరియు తపస్వి ఆత్మలైన మీకు ఫలాన్ని ఇస్తూ ఉంది. ధరణి ప్రమాణంగా విధి మరియు వృద్ధి రెండింటిని చూసి బాప్దాదాకి ఎక్స్ట్రా సంతోషం ఉంటుంది. ఆస్ట్రేలియా ఉన్నదే ఎక్స్ట్రా ఆర్డినరీ. త్యాగ భావన, సేవ కొరకు అందరిలోనూ చాలా త్వరగా ఈ భావన వస్తుంది. కనుకనే ఇన్ని సెంటర్లను తెరిచారు. మనకు ఏ విధంగా భాగ్యం లభించిందో అలా ఇతరుల భాగ్యమును తయారు చేయాలి. దృఢ సంకల్పము చేయడమే తపస్సు. కనుక త్యాగము మరియు తపస్సు యొక్క విధితో వృద్ధిని ప్రాప్తి చేసుకుంటూ ఉన్నారు. సేవాభావం అనేక హద్దు భావాలను సమాప్తం చేసేస్తుంది.
ఈ త్యాగము మరియు తపస్యయే సఫలతకు ఆధారంగా అయ్యాయి. అర్థమైందా? సంఘటనకు శక్తి ఉంది. ఒకరు చెప్పారు, మరొకరు చేశారు. ఒకరు చెప్తే మరొకరిది సాధ్యం కాదు అని చెప్పటం ఇలా ఉండకూడదు. ఇందులో సంఘటన విడిపోతుంది. ఒకరు చెప్పారు, మరొకరు ఉల్లాసంతో సహయోగిగా అయ్యి ప్రాక్టికల్లోకి తీసుకొచ్చారు. ఇదే సంఘటన శక్తి. పాండవుల సంఘటన కూడా ఉంది. ఎప్పుడు నువ్వు నేను అని అనవద్దు. కేవలం బాబా బాబా అని అన్నట్లయితే ఎన్ని విషయాలు సమాప్తమైపోతాయి. నువ్వు నేను నీది నాది అన్న దానిలోనే ఘర్షణ కలుగుతుంది. బాబాను ఎదురుగా ఉంచుకున్నట్లయితే ఏ సమస్య రాలేదు మరియు సదా నిర్విఘ్నాత్మలు తీవ్ర పురుషార్థము ద్వారా ఎగిరే కళను అనుభవం చేస్తారు. చాలా కాలపు నిర్విఘ్న స్థితి దృఢమైన స్థితిగా ఉంటుంది. ఎవరైతే పదే పదే విఘ్నాలకు వశం అవుతారో వారి పునాది బలహీనంగా అయిపోతుంది మరియు చాలా కాలపు నిర్విఘ్న ఆత్మల పునాది దృఢంగా ఉన్న కారణంగా స్వయం కూడా శక్తిశాలిగా ఉంటారు మరియు ఇతరులను కూడా శక్తిశాలిగా తయారు చేస్తారు. పగిలిపోయిన వస్తువును మళ్ళీ అతికించినా అది బలహీనంగానే ఉంటుంది. చాలా కాలపు శక్తిశాలి ఆత్మ నిర్విఘ్న ఆత్మ అంతిమంలో కూడా నిర్విఘ్నంగా అయ్యి పాస్ విత్ ఆనర్గా అవుతుంది మరియు ఫస్ట్ డివిజన్లోకి వస్తుంది. కనుక చాలా కాలపు నిర్విఘ్న స్థితిని తప్పకుండా అనుభవం చేయాలి అన్న ఈ లక్ష్యముని ఎల్లప్పుడూ పెట్టుకోండి. విఘ్నం వచ్చింది పోయింది కదా, ఏమీ పర్వాలేదు అని ఇలా అనుకోకండి. కానీ పదే పదే విఘ్నం రావటం మరియు దానిని తొలగించుకోవడం, ఇందులో టైం వేస్ట్ అయిపోతుంది, ఎనర్జీ వేస్ట్ అవుతుంది. ఆ టైం మరియు ఎనర్జీని సేవలో వినియోగించినట్లయితే 1కి 10 గుణాలు జమ అవుతుంది మీకు. కనుక చాలా కాలపు నిర్విఘ్న ఆత్మలు విఘ్న వినాశక రూపంలో పూజింపబడతాయి. విఘ్న వినాశకులు అన్న టైటిల్ పూజ్యాత్మలది. నేను విఘ్న వినాశక పూజ్యాత్మను అనే ఈ స్మృతితో సదా నిర్విఘ్నులుగా అయ్యి ఎగిరే కళ ద్వారా ముందుకు ఎగురుతూ ఉండండి మరియు ఎగిరిస్తూ వెళ్ళండి. అర్థమైందా? మీ విఘ్నాన్ని అయితే వినాశనం చేసుకున్నారు, కానీ ఇతరుల కొరకు విఘ్న వినాశకులుగా అవ్వాలి. మీకు నిమిత్తాత్మ కూడా ఎటువంటి వారు లభించారు చూడండి. ఆస్ట్రేలియా వారికి డాక్టర్ నిర్మల. వారు ప్రారంభం నుండి ఎటువంటి విఘ్నంలోకి రాలేదు. సదా అతీతంగా మరియు ప్రియమైన వారిగా ఉన్నారు. కాస్త స్ట్రిక్ట్గా ఉంటారు, ఇది కూడా తప్పనిసరి. ఒకవేళ ఇటువంటి స్ట్రిక్ట్ టీచర్ లభించకపోతే అంతగా వృద్ధి అవ్వదు. దీని అవసరం కూడా ఉంటుంది. ఏ విధంగానైతే వ్యాధికి చేదు మందు అవసరం పడుతుంది కదా, కనుక డ్రామా అనుసారంగా నిమిత్తాత్మల సాంగత్యం కూడా ఉంటుంది. నిర్మలా దీది రావటంతోనే స్వయం సేవకు నిమిత్తులుగా అయ్యారు. కనుక ఆస్ట్రేలియాలో కూడా రావటంతోనే సెంటర్ తెరిచే సేవలు నిమగ్నం అయ్యారు. త్యాగ భావనతో కూడిన ఈ వైబ్రేషన్లు మొత్తం ఆస్ట్రేలియా మరియు సంపర్కంలో ఉన్న స్థానాలన్నింటిలోనూ ఆ రూపంతోనే వృద్ధి అవుతున్నాయి. ఎవరిలోనైతే తపస్సు మరియు త్యాగము ఉంటాయో వారే శ్రేష్ఠ ఆత్మలు. ఆత్మలందరూ అయితే తీవ్ర పురుషార్థులే, కానీ పురుషార్థులుగా ఉంటూ కూడా విశేషతలు తమ ప్రభావమును తప్పకుండా వేస్తాయి. ఇప్పుడు అందరూ సంపన్నంగా అయితే అవుతున్నారు కదా, సంపన్నంగా అయిపోయారు అన్న ఈ సర్టిఫికేట్ ఎవ్వరికీ లభించలేదు, కానీ సంపన్నతకు సమీపంగా చేరుకున్నారు. ఇందులో నంబర్ వారుగా ఉన్నారు. కొంతమంది చాలా సమీపంగా చేరుకున్నారు, కొంతమంది నంబర్ వారుగా ముందు వెనుక ఉన్నారు. ఆస్ట్రేలియా వారు అదృష్టవంతులు. త్యాగం యొక్క బీజం భాగ్యాన్ని ప్రాప్తి చేస్తూ ఉంది. శక్తి సైన్యం కూడా బాప్దాదాకు అతి ప్రియమైన వారు, ఎందుకంటే వారు ధైర్యం కలవారు. ఎక్కడైతే ధైర్యం ఉంటుందో అక్కడ బాప్దాదాల సహాయం ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. సదా సంతుష్టంగా ఉండే వారే కదా సంతుష్టత సఫలతకు ఆధారం. మీరందరూ సంతుష్ట ఆత్మలు కనుక సఫలత మీ జన్మసిద్ధ అధికారం. అర్థమైందా? కనుక ఆస్ట్రేలియా వారు నియరెస్ట్ మరియు డియరెస్ట్, అతి దగ్గరైన వారు, అతి ప్రియమైన వారు. అందుకే ఎక్స్ట్రా హక్కు ఉంది పిల్లలకు. అచ్చా, ఓం శాంతి.